సిస్టర్స్, బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఒక విషయం చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నాను. పాస్టర్స్ మరియు కళాకారులు, మీరు మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు దయచేసి ఒంటరిగా ప్రయాణాలు చేయకండి. సేవకులైతే మీ విశ్వాసులను తోడుగా తీసుకుని వెళ్ళండి. కళాకారులైతే మీ స్నేహితులను తోడుగా తీసుకుని వెళ్ళండి. ఒకరినో ఇద్దరినో ముగ్గురినో తీసుకుని వెళ్ళండి, తప్పు లేదు. ఎందుకు అయినా మంచిది. కానీ ఒంటరిగా మాత్రం దయచేసి ప్రయాణం చేయవద్దు. రెండోది విషయం, పాస్టర్స్ని, కళాకారుల్ని పిలుచుకునే వంటి సేవకులు వారు మీ దగ్గరకు వచ్చేటప్పుడు మరలా ఇంటికి చేరే వరకు దయచేసి పూర్తి సమాచారం మీ దగ్గర ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. మూడో విషయం, ముఖ్యంగా చెప్పే విషయం, డిబేట్ చేసే వాళ్ళకు మీరు అన్ని ఛానల్కి వెళ్ళి దయచేసి డిబేట్ చేయకండి. ఇంజక్షన్ ట్రాప్. నేను ఇంతకన్నా ఏమీ చెప్పలేను. వీలైతే డిబేట్ ఆపేసేయండి. మీరు ఏమి చెప్పాలి అనుకున్నా మీ సొంత ఛానల్లో చెప్పుకోండి. ముఖ్యంగా యేసుక్రీస్తు వారు ప్రేమ, త్యాగము, మరణము, పునరుద్ధానము, రాకడ, ఈ విషయములు ప్రస్తావించండి. సువార్తను భయముతో, భక్తితో, సాధికముతో, ప్రేమతో ప్రకటించండి. శత్రువులను పోగు చేసుకోకండి, మిత్రుల్ని పోగు చేసుకోండి. ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత నేను మళ్ళీ చెబుతున్నాను, సేవకులు, విశ్వాసులకు, యవనస్తులందరికీ ఒక మాట చెప్పాలనుకుంటూ ఉన్నాను. దైవ సేవకులారా, మళ్ళీ చెబుతున్నాను, మీరు ఎక్కడికి అయినా పరిచర్యలకు వెళ్తుంటే, మీరు కారులో వెళ్తుంటే ఇంకొక ఇద్దరిని ముగ్గురిని తీసుకుని వెళ్ళండి. మీరు బైక్ మీద వెళ్తున్న ఇంకొక వ్యక్తిని వెనకమాల తీసుకుని వెళ్ళండి. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు. ఎందుకంటే రోజులు బాగోలేదు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తారో తెలియట్లేదు. ఇది పరిస్థితి. కాబట్టి యవనస్తులారా, మీ దైవజనులను సంరక్షించండి. వారిని ఎక్కడికి ఒంటరిగా పంపించవద్దు. ఎక్కడికి ఒంటరిగా వెళ్ళవద్దు. ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళండి. దైవజనులను సంరక్షించుకోవడం మన బాధ్యత. దైవజనులు బ్రతికి ఉంటే, దైవజనులు బ్రతికి ఉంటే మన కుటుంబానికి ఆశీర్వాదం, మన గ్రామానికి ఆశీర్వాదం, మన దేశానికి ఆశీర్వాదం. దైవజనులను కాపాడుకోవడం మన బాధ్యత. కాబట్టి దైవజనులను కాపాడుకుందాం. దైవజనుల కోసం నిలబడదాం. ప్రభువుని పని చేద్దాం. ఇదిగో చూడండి, కీర్తనలు 133 అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. క్రైస్తవులు ఎప్పుడు కూడా ఏకత్యంగా ఉండాలి. ఈరోజు మనం పడగల ప్రవీణ్ గారిని మనం కోల్పోయాము. ఇంకా ఎన్ని రోజులు? అది మీ సంఘం, ఇది మా సంఘం, అది మీ మినిస్టర్, ఇది మా మినిస్టర్, ఇంకా ఎన్ని రోజులు ఇలా చేసుకుంటూ క్రైస్తవుల్లో ఐక్యత లేకుండా ఇంకా ఎన్ని రోజులు ఇలా మనం మరో వ్యక్తిని కోల్పోకుండా ఉండాలి అంటే, ఇక నుంచి క్రైస్తవులు అందరూ ఏకంగా కలిసి ఐక్యతంగా ఉండాలి. క్రైస్తవులు అందరం కలిసి ఉండాలి. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాము. ప్రార్థనలో ఏకీభవించండి. ఈరోజు ప్రవీణ్ అన్నకి జరిగినట్టుగా ఏ సేవకుడికి జరగకూడదు అని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. నజరేయుడైన యేసయ్య, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్య కార్యములు చేయవాడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనములు ప్రభువా. అయ్యా తండ్రి, ప్రతి ఒక్క సేవకుని ప్రభువా, ఆయన సువార్థికుని ప్రభువా, అయ్యా మీ మినిస్టర్స్ని ప్రభువా, అయ్యా ప్రతి ఒక్క క్రైస్తవుని ప్రభువా, ఇదిగో మీ హస్తమునకు అప్పగిస్తున్నానయ్యా. ఇదిగో ప్రభువా, అయ్యా ఇదిగో ప్రభువా, మా దేశమును ప్రభువా, మరి ఎన్నడూ ఇలా జరగకూడదు ప్రభువా. అయ్యా ప్రతి ఒక్క సేవకుని వెంట ప్రభువా, మీ దేవదూతలను మీరు కావలిగా ఉంచి మీరు నడిపించమని అడుగుచున్నాము ప్రభువా. నీవే నీ కార్యములు జరిగించమని మా దేశమును ప్రభువా ఒక ఉజ్జీవం రగులు ప్రభువా. దేవా తండ్రి, అయ్యా దేవా తండ్రి, మా దేశమును ప్రభువా ఇకనైనా తండ్రి క్రైస్తవులందరూ ఏకమై ప్రభువా, అయ్యా ఇదిగో దేవా తండ్రి, నీ
రాజ్యమును ఆత్మలను సంపాదించడానికి అయ్యా ప్రతి ఒక్క బిడ్డ ముందుకు వచ్చునుగాక తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, నీ రాజ్యమును ఆత్మలను సంపాదించడానికి ప్రతి ఒక్క బిడ్డను ముందుకు వచ్చునుగాక అయ్యా దేవా తండ్రి. అయ్యా ఇదిగో ప్రతి ఒక్క బిడ్డ మనసులో ప్రభా పగ, అసూయ, ఈర్ష్య ఇకనైనా ఇప్పుడైనా వదిలిపెట్టి ప్రభా నీ కొరకు పనిచేసే విధముగా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డని మీ హస్తమునకు అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా నీ కార్యములు జరుగునుగాక, ప్రతి ఒక్క మోకాలు నీ సన్నిధిలో వంగునుగాక, ప్రతి ఒక్క నాలుక నీవే నిజమైన దేవుడు అని ఒప్పుకొనుగాక దేవా తండ్రి. తండ్రి యేసయ్య ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క క్రైస్తవుని తండ్రి అయ్యా మా దేశమును మీ హస్తములకు అప్పగించుకుంటూ మీరే మమ్మల్ని నడిపించమని, నీ కార్యములు జరిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.